హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ డే అనేది స్టార్ట్ చేసాం. సో డే స్టార్ట్ చేసిన తర్వాత మనం 5:30 కల్లా వచ్చేస్తాం కంపల్సరీగా శివాజీ పార్క్కి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ వైబే వేరు. ఎందుకంటే ఆ వైబ్ వేరు అంటున్నానంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పక్షులు అనేవి చాలా బాగా పాడుతూ ఉంటాయి. సో ఈ పాడే దాంట్లోని వాకింగ్ చేస్తూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మాత్రం కంపల్సరీగా పెట్టండి. సో ఇప్పుడు చూసినట్టయితే నడుచుకుంటూ అలాగా వెళ్తున్నాం. చక్కటి వాతావరణం, అదేవిధంగా పక్షులు కిలకిలింతలు, కేరాయింతలు మధ్యన నడుచుకుంటూ అలా వెళ్తున్నాం. సో దీని తర్వాత మనం చూసినట్టయితే చాలామంది ఇక్కడ 5:30, 6:00, 7:00, 8:00, 9:00 వరకు కూడా వాకింగ్ చేస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా సౌకర్యంగా అన్నీ ఏర్పాటు చేశారు. కంటిన్యూస్‌గా నడడం వల్ల బాడీ వెయిట్ తగ్గడం, అదేవిధంగా బాడీ రీజనరేట్ అవ్వడం, కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. ట్రాక్ రూట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. సో అలాగా నెమ్మదిగా 3 రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం నీరసం పడి నెమ్మదిగా నడుచుకుని మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసాం. అవును, ఏంటో ఇది. అదేవిధంగా నెమ్మదిగా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడే నడిచాను కాబట్టి కొంచెం ఆయాసంగా ఉందన్నమాట. మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా వాటర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత టిఫిన్లో మనం చూసినట్టయితే కీరా, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బీన్స్ చాలా హెల్తీ ఫుడ్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ఓన్లీ న్యూట్రిషన్ అదేవిధంగా డైటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రిస్క్రిప్షన్ తీసుకొని మనం బాడీలో ఏదైతే ఉందో దీన్ని ఫుడ్ని మనం ఇంటేక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ మెటబాలిజం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్డియక్ సిస్టమ్. సో ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. సో మధ్యాహ్నం చూసినట్టయితే కిచిడి, అదేవిధంగా కాలీఫ్లవర్, అదేవిధంగా రైతా విత్ కుకుంబర్. సో ఈ కిచిడి ఏంటి అంటే దాల్ అండ్ రైస్, బ్రౌన్ రైస్ని కొంచెం మరబెట్టిన తర్వాత, బ్రౌన్ రైస్తో ఇబ్బంది ఏంటి అంటే బ్రౌన్ రైస్ వెంటనే మీకు ఇదవదు, అంటే వెంటనే మీకు కరగదు. సో బ్రౌన్ రైస్ మనం ఏడ్ చేసి నానబెట్టిన తర్వాత దాల్ అందులో యాడ్ చేసిన తర్వాత విజిల్స్ ఎక్కువ చేస్తే మీకు లిక్విడ్ సూప్ టైప్లో అయిపోద్ది అనమాట. ఇది మనకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి తయారు చేసుకుని అదేవిధంగా రైతా అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే డిహైడ్రేట్ అవుతుంటుంది బాడీ. సో మీరు కూడా కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువగా తాగండి. నైట్ ఫుడ్ అయితే కాలీఫ్లవరు, క్యాబేజీ ఇవన్నీ పెట్టి మష్రూమ్ పెట్టి మిక్స్ కర్రీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share, subscribe and press the bell icon.